प्रकृति सरला मन्दहस्त्रं श्रियमति सृजन्तौ समयिनां सरोजं तत्पादौ जननि जयतश्चिकिरति तवास्मिन् मन्दारस्तबक सुभगे यातु शरणे निमज्जन्मज्जीवः करणचरणश्चरणताम् पदन्यासक्रीडा परिण मनसा नखैर्नाकश्रीणां करकमलसङ्कोचशशिभिः तरूणां दिव्यानां हसत इव ते चण्डिचरणौ फलानि स्वस्तेभ्यः किसलयः कथं नीतं सद्भिः कठिनकपटी कर्करतुलाम् कथं बाबानिभ्यामुपयमनकालं चारुचरिते गतास्ते मञ्चत्वं द्रुहिण हरिरुद्रेश्वरभृतः शिवस्वच्छाया कपटघटितः प्रच्छदपटः त्वदीयानां भवनकलहंसा न जहति अतस्तेषां शिक्षां सुभगमणिमञ्जीररणैः महादेवं हित्वा तव सति सतीनामचरणे कुचाभ्यां तव कृते पुरारातेरन्तःपुरमसि ततस्त्वच्चरणयोः सपर्या मर्यादा तरलकरणानामसुलभिदरुणा कलङ्कस्कस्तूरी रजनिकरबिम्बं जलमयं कलाभिः कर्पूरैर्मरकतकरण्डं निविडितम् अतस्त्वद्भोगेन प्रतिदिनमिदं रिक्तव जननि वाचां सुतिर्यम् नीलाजनविधिः सुधासूते चन्द्रोपलदललवैरर्घ्यरचना स्वकीयैरम्भोभिः सलिलनिलं शिथिलयति रम्येन वपुषा चिरञ्जीवन्नेव क्षपितपशुपाशव्यतिकरः परानन्दाधिक्यं रसदा काले मातः कथय कलितालक्तकरसं पिबेयं विद्यार्थी तव चरणनिर्जेजनजलम् प्रकृत्यामूकानामपि च कविताकारणतया कदा दत्ते वाणी मुखकमलताम्बूलरसतां सरस्वत्या लक्ष्म्या विधिहरिसपदं माधवं डुण्टिं दण्डपाणिं च भैरवं वन्दे काशीं गुहां गङ्गां भवानी मणिकर्णिका। बोलो काशी विश्वनाथ भगवान की जय। 108 పద్యాలతో పుస్తకమే తయారైంది. అది ఎల్లుండి వైశ్య సంఘంలో ఆవిష్కరణ కాబోతున్నది. దాంట్లో కోటి చంద్రదేవులు స్వాగతించు నగరము, కోటి చంద్రదేవులు స్వాగతించు నగరము, రాజధాని నగరము, రాజధాని నగరము, ఆధ్యాత్మిక రాజధాని, ఆదిదేవు నగరము, దేవతలు శిరముంచు నగరము, ముక్కంటి మనసార దీవించు నగరము, ముక్కంటి మనసార దీవించు నగరము, కోటి సూర్య ప్రభలతో వెళ్ళి అనగానే ఆదుకొను నగరము, హరహర అనగానే ఆదుకొను నగరము, భస్మాది రుద్రాక్ష ధరించు నగరము, భస్మాది రుద్రాక్ష ధరించు నగరము, మారేడు బిల్వాల పూజలుండు నగరము, మారేడు బిల్వాల పూజలుండు నగరము, రాజధాని నగరము, రాజధాని నగరము, ఆధ్యాత్మిక రాజధాని. ఇంకా ఉన్నారు, ఇంకా కొంత ఆహ్వానించడం జరిగింది. ఒకవేళ అవకాశం ఇస్తే ఏ కుటుంబం ఆ కుటుంబంకు ఒక విశిష్టమైనటువంటి అనుభూతులు ఉన్నాయి, చరిత్ర కాదు. వాళ్ళకు నేను ఎంతమందిని అయితే గురుగారికి పరిచయం చేసినో, గురుగారు వాళ్ళకు ఆశీర్వదించిన తీరు ఇప్పుడు అరుణ్ కుమార్ తీసుకున్నాడు, కొంత టైం తీసుకున్నాడు. అట్లా ఆ అవకాశము
ప్రతి నేను ఇంట్రొడ్యూస్ చేసిన వాళ్ళకి ఇస్తే అందరూ వాళ్ళకి నాకు చెప్పగలుగుతారు. సార్ ఇటు చూడండి సార్ ముగ్గురు ఏమండి సార్ సార్ ప్రవీణ్ సార్ ఇటు చూడండి. చెప్పాలంటే ఇప్పుడు నాకు మీరు అంటారు కదా ఏదో ఇమోషన్ అయిపోయినా ఆ ఎమోషన్ లోపల నేను మాట్లాడలేను. అది లోపల నుంచి అదొక రకమైనటువంటి రెండు వస్తున్నాయి. నా మీద చూపించిన దయ, ఒక సంతోషము, ఇంకొక రకంగా ఇది కూడా వస్తున్నది. కాబట్టి నేను ఏమి ఎక్కువ మాట్లాడలేను. ఇంకోటి ఏంటంటే నా ఆహ్వానం స్వీకరించి వచ్చినటువంటి మీ అందరితో ఒక వినమ్రమైనటువంటి అభ్యర్థన ఏమిటంటే అందరు తీర్థప్రసాదాలు తీసుకొని భోజనం చేసి వెళ్ళాలి. వెళ్తే గురువుగారిని చూసేసరికి నా కళ్ళల్లో నుంచి నీళ్ళు ఆగలేదు. ఎందుకంటే బాధ అనేది చెప్పుకునేది కాదు. కానీ గురువుగారు చూసినంత మాత్రం చేతనే మన లోపల మనం స్కానింగ్ అయిపోతుంది. నాకు నేనే అసలు నేను ఉంటానా, 10 మందిలో నేను తల ఎత్తుకొని తిరగగలుగుతానా, నాకు ఏమీ అర్థం కాక గురువుగారి దగ్గరికి వెళ్ళాను. నేను గురువుగారి దగ్గర చిన్నగా స్టోరీ చెప్పినాడు, ఒక అద్భుతమైన స్టోరీ చెప్పినాడు. దాంట్లో ఎంతో నీతి ఉంది. గురువుగారి మనం దేని గురించి కూడా ఎక్కడ కూడా భయపడాల్సినటువంటి అవసరము లేదు. మనకు సర్వము గురువుగారు సంరక్షణలో మనం ఉన్నట్టుగా భావించుకోవచ్చు. దీనికి మరి గురువుగారి యొక్క కరుణ మరి నిజమా, మరి ఎంతవరకు అది సఫలీకృతం అనే దానికి మనమే ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పేసి నేను చెప్పుకుంటా. మనందరికీ తెలుసు, నిజామాబాద్లో కరోనా కంటే ముందు సహస్ర చండీ మహాయాగాన్ని మనం ఇక్కడ నిర్వహణ చేశాం. దాదాపుగా 1,28,00,000 ఖర్చు. 1,28,00,000 ఖర్చు అయితే నేను నా దగ్గర ఏమీ లేదు, ₹1 కూడా లేదు. సంకల్పం మాత్రం చాలా పెద్దగా ఉంది కార్యక్రమం. ఇది ఎలా సాధ్యం? అది మంచి చెడు అనేది కూడా నేను సాధ్యమా అసాధ్యమా అనేది కూడా నేను ఆలోచిస్తూ కార్యక్రమం చెయ్యాలి అని అనుకున్నాను. ప్రారంభం చేశాను. అందరికీ పత్రికల ద్వారా, తర్వాత దూరదర్శన్ ద్వారా అన్ని చోట్ల ప్రకటనలు ఇచ్చాము. తిన్నానా? అన్ని చోట్ల ప్రకటన ఇచ్చాం. కానీ మరి ఇది ఎంతవరకు సాధ్యమో నాకు అర్థం కాలే. ఇక నా బాధ వర్ణనాతీతం. కేవలం 1 నెల 15 రోజులు మాత్రమే ఉంది. ఒక టెంట్ వేయాలి అంటే 25 లక్షలు, పుష్పాలకు 9 లక్షలు, మా అర్చకుల 300. శ్రీ గురుభ్యో నమః. అస్మత్ మాతాపితరౌ శ్రీ వత్సల వెంకటేశ్వరాభ్యాం నమః. అస్మద్ గురు శ్రీ శృంగేరి భారతీ తీర్థ మహాస్వామి చరణారవిందాభ్యాం నమః. శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి చరణారవిందాభ్యాం నమః. ఇవాళ మా అన్నయ్య గారు మనోహరన్న గారు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు సన్యాస దీక్షను స్వీకరించి 50 సంవత్సరాల కాలాన్ని పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఈ కార్యక్రమం చేయడం అనేది చాలా ఒక అద్భుతమైనటువంటి అంశం. గత సంవత్సరం నుంచి కూడా ఇది అక్కడక్కడ మన భారతదేశంలో, ముఖ్యంగా మన దక్షిణాది రాష్ట్రాలలో అనేకమైన స్థానాలలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి ఇవాళ మన నిజామాబాద్లో అన్నయ్య గారి యొక్క గృహంలో ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషం. నాకు తెలిసి 2 శతాబ్దాల క్రితం మన గాయత్రి కళ్యాణ వేదికలో అన్నయ్య గారి ఆధ్వర్యంలో పాదుక పట్టాభిషేకం
గాయత్రి కళ్యాణ మండపంలో ఒక అద్భుతమైనటువంటి రీతిలో చేసినటువంటి దృశ్యం ఇవాళ కూడా నా కంటి ముందు సాక్షాత్కారంగా ఉంది. అదే రోజుల్లో మరి అన్నయ్య గారితో పరిచయం కావడం, ఇందాక పవన్ కుమార్ శర్మ చెప్పినట్టు గురువు గారి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎంత చెప్పుకున్నా ఇంకా చెప్పుకోవాల్సినటువంటి అంశాలు ఇంకా అనేకంగా ఉంటాయి. అందులో గురువుగారి యొక్క దృష్టి కరుణార్ద్రమైనటువంటి దృష్టి. మరి వారి దృష్టి పరిపూర్ణంగా శిష్యులపైన ఎప్పుడైతే ప్రసారం అవుతుందో వారి జీవితం ధన్యం అని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు. అలాగా అన్నయ్య గారి యొక్క ఆధ్వర్యంలోనే మరి నేను శృంగేరి పీఠానికి పరిచయం అయ్యాను. ఇక్కడ లక్ష్మీ గణపతి మహా ఆలయాన్ని నిర్మాణం చేసిన తర్వాత ఈ ఆలయం ఏ ఆలయమైనా సరే మానవుల చేతులలో ఉన్నదానికన్నా మహనీయుల చేతులలో ఆలయం అనేది ఉన్నట్టయితే, వారి పేరు పైన ఉన్నట్టయితే దాని ప్రభావం అనేది అద్భుతంగా ముందుకు సాగుతుంది అన్న ఒక దృష్టితో వారిని సంప్రదించినప్పుడు మరి అన్నయ్య గారు నన్ను తీసుకొని వెళ్ళి శృంగేరికి వారి ముందు నన్ను పరిచయం చేయడం, అక్కడి నుంచి ఈ రోజు వరకు కూడా అద్భుతంగా గురువుగారి యొక్క ఆశీర్వాదం ద్వారా మరి అనేకమైనటువంటి అద్భుత కార్యక్రమాలు నిజామాబాద్లో ఆవిష్కరించడం జరిగింది. ఈ సంసారమైనటువంటి సాగరంలో కామ, క్రోధ, లోభ, మోహ, మదమన పడేటువంటి పెద్ద పెద్ద జంతువులు ఎప్పుడు కూడా మన పైన పడుతుంటాయి. ఎప్పుడైతే మనం గురువు గారు అనేటువంటి పాదం కనుక మనం పక్క పెట్టుకున్నాం అనుకోండి, వారిని చూడటం అక్కర్లేదు, ఇంకేమో అక్కర్లేదు. కేవలం మీ గురు పాదుకలు ఉన్నంత మాత్రం చేతనే, గురు పాదుక ముద్రలు ఉన్నంత మాత్రం చేతనే మనం వీటి నుండి బయటపడతామని చెప్పని ఆ యొక్క గ్రంథంలోని చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఎండాకాలం వచ్చింది. ఎండాకాలం రాని అందరూ కూడా ఎట్లా జలం అవసరమో జీవాలు కూడా జలం అవసరం అయిపోయింది. అన్నీ కూడాను అడవిలో ఎక్కడో ఉన్నటువంటి జలరాశి కోసం వెళ్ళాయి అన్నీ కూడా. అయితే ఆ క్రమంలో వెళ్తున్నటువంటి క్రమంలో కొన్ని కుందేల గుంపంతా కూడాను నీటి కోసం వెళ్ళినాయి. వెళ్ళి అక్కడ నీళ్లు తాగుతున్నాయి. ఆ నీళ్లు తాగేటువంటి క్రమంలో దూరంగా నుండి ఎక్కడి నుండో క్రూరమైనటువంటి జంతువుల యొక్క శబ్దం వినబడింది వాటికి. అప్పుడు అనుకున్నాయి, ఈ మనకంటే పెద్దైనటువంటి జంతువులు వస్తే మన ప్రాణానికి హాని కలుగుతుంది అని చెప్పని అవన్నీ కూడా పారిపోవడం మొదలుపెట్టినాయి. అయితే అందులో పాపం ఒక చిన్న కుందేలు పిల్ల పాపం అది నీళ్లు తాగేటువంటి ఆ యొక్క దానిలో పడిపోయి చూసేసరికి దాని చుట్టూ ఉన్నటువంటి అక్క, చెల్లెలు, తండ్రి వాళ్ళందరూ కూడా అనుభవం మాయమైపోయారు. భయపడుతూ పక్కకి వెళ్ళింది. ఒక చిన్న ఒక పొదలో వెళ్ళి దాక్కుంది. అక్కడికి సింహం వచ్చింది. సింహం నీళ్ళు తాగింది. అది చూసింది ఏమైనా కనబడుతుందా అని చెప్పని ఈ ఉన్నటువంటి కుందేలు దానికి కనబడకుండా దాక్కుంది. అక్కడ ఉన్నటువంటి గుహలోకి వెళ్ళిపోయింది ఈ సింహం. ఈ సింహం వెళ్ళిపోయిన వెంటనే కాసేపటికి నీళ్ళు తాగుదాం మళ్ళీ బయటకు వచ్చింది ఈ యొక్క కుందేలు. మా వారు ఎక్కడ ఉన్నారు, నీళ్ళు తాగుతున్నారా అని చూసింది. అప్పుడు ఎక్కడుండో కొన్ని దాని పేరు ఫాక్స్ నక్కలు రావడం మొదలుపెట్టినాయి. నక్కలు వచ్చి చూసి నీళ్ళు తాగుదామని చెప్పి అక్కడికి వచ్చేసరికి వాటి యొక్క నక్కలకు ముక్కు చాలా షార్ప్ ఉంటుంది, తెలుసు కదా మనకు. వంటలో ముక్కు ఎట్లా షార్ప్ ఉంటుందో, వంట ఒక్కసారి వాసన చేసి ఉప్పు ఎక్కువైపోయింది, చేదు ఎక్కువైందని ఎట్లా చెప్పుకుంటామో అట్లా ఇక్కడ కుందేలు ఉందని గమనించి అవి కుందేలు కోసం వెతుకడం మొదలుపెట్టినాయి. కుందేలు అనుకున్నది నా ప్రాణం అయిపోయింది, ఇద్దరితో నా యొక్క ఆకర్షణలు వచ్చేసినాయని చెప్పని అది చూసి ఎక్కడ వెళ్ళింది, ఏ గుహలోకి అయితే సింహం వెళ్ళిందో అక్కడ వెళ్ళడానికి ప్రయత్నం చేసింది. అక్కడ వెళ్తూ సింహం యొక్క పాదముద్రలు ఉంటాయి కదా, ఆ ముద్ర దగ్గర ఆగిపోయింది, వెళ్ళకుండా. అంటే అక్కడితోనే ఆగిపోయింది. వెనుక చూసేసరికి దాని వెనుకనే గట్టిగా వచ్చి దాన్ని పట్టుకుందాం అనుకున్నటువంటి ఈ యొక్క నక్క దాన్ని తిందామని ప్రయత్నం చేసి మళ్ళీ నోరు మూసుకొని వెళ్ళిపోయింది. దీనికి అర్థం కాదు ఎందుకు అని చెప్పని అది వెళ్ళిపోయింది. దాని వెనుక ఇంకొక క్రూర జంతువు వచ్చింది, బల్లూకం. అది అట్లాగే నీళ్ళాగింది, దీన్ని పట్టుకుందాం అనుకుంది, చూసింది, మళ్ళీ వెళ్ళిపోయింది. ఈ విధంగా ఒక 4-5 క్రూర జంతువులు కూడా చూస్తూ వెళ్ళిపోయినాయి. దాంతో చివరిగా సింహం ఏనుగు వచ్చింది. ఏనుగు దానికి కావాల్సినంత నీరు తీసుకున్నది, నీళ్లు తాగి తర్వాత అడిగి చూసి జింక పిల్ల కనపట్టింది, మన కుందేలు పిల్ల కనపట్టింది. పాపం దానికి చెడలవాటు ఉంది. ఏనుగుకి దానికి ఏమైనా వస్తువు కనపడిందంటే దాని వెంటనే కాళ్ళతోని అదిమి పెట్టి దాన్ని ధ్వంసం చేయాలి. కాబట్టి వెళ్ళి ఆ కుందేలుని పైన కాలు పెడదామని చెప్పి అనుకుని ఒక్కసారి చూసారు కిందికి. చూసేసరికి ఏం కనబడ్డది, సింహం యొక్క ముద్ర కనబడ్డది. అప్పుడు
ఆ సింహపు ముద్రను చూసినటువంటి ఏం జరిగింది, ఇక్కడ సింహం వచ్చిందా? అవును సింహం వచ్చింది, గోలో దాక్కున్నది. అయితే ఎవరైతే నీళ్ళు తాగుతారో వారి పేరు చెప్పమన్నది అని చెప్పన్నది. ఇప్పటికి ఎవరో తాగినరు, నక్క తాగింది, ఇంకేదో ఇంకో తాగింది, ఇప్పుడు నువ్వు కూడా తాగినావు అని చెప్పన్నది. మరి వాటిని భయపడకుండా ఉండాలంటే ఏం చేయాలి నేను అని చెప్పంటే నా పేరు అక్కడ చెప్పొద్దు అని చెప్పన్నది. సరే నేను నా పేరు మాత్రం చెప్పకు, ఎందుకంటే అందరికంటే ఎక్కువ నీళ్ళు నేనే తాగి ఉంటాను. నేను సింహం కనుక బయటకు వచ్చిందంటే నన్ను సంహారం చేస్తుంది, కాబట్టి నా పేరు చెప్పుకో అని చెప్పంటే సరే నీ పేరు చెప్పలే అని చెప్పన్నది. మరి ప్రతిఫలం నాకేం చేస్తావు? నేను నీ పైన ఎక్కుతాను, నువ్వు నన్ను మళ్ళీ యథావిధిగా మా యొక్క ఇంటి వారు ఎంత చూసే ఉన్నారు. మేము మా చిన్నప్పుడు మా గుళ్ళో ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా సాయంత్రం పూట ఆయన కూర్చొని ఎప్పుడు చెవులో ఊదేటువంటి వారు జగద్గురు శంకరాచార్యులు, జగద్గురు శంకరాచార్యులు, జగద్గురు శంకరాచార్యులు ఎప్పుడు చెప్పేటువంటి వారు. అయితే ఆ వయసులో అప్పుడు దాని గురించి శంకరాచార్యులకు మహత్యం గురించి తెలిసేది కాదు. కానీ మొత్తానికి ఏమిటంటే మనకు శంకరాచార్యుల వారే సర్వము అనేటువంటి విషయం మాత్రం మనసులో రూఢి అయిపోయింది. తర్వాత భిన్న భిన్నమైనటువంటి అనేక మత సంబంధమైనటువంటి ఇప్పుడు చెప్పినటువంటి విశిష్టాద్వైతము, ద్వైతము, ఇంకా అనేకం వచ్చాయి. వారందరి కూడాను శంకరాచార్య వారి కాలంలో ఉన్నప్పుడే వారందరినీ పటాపంచలు చేసేసి ఇదంతా శుద్ధ అబద్ధమైనటువంటి సిద్ధాంతమయ్యా, వేదం చెప్పే సిద్ధాంతం అద్వైతం అని చెప్పి నిరూపణ చేసేటువంటి వారు శంకరాచార్యుల వారు. ఎప్పుడైతే ఇంట్లో పెద్ద మనిషి వెళ్ళిపోయిన తర్వాత పక్క వారందరూ కూడాను మళ్ళీ ఆక్రమిస్తారో అట్లా మిగతా ఆచార్యులంతా కూడాను మెల్లమెల్ల వారి సమయటువంటి వారి దాన్ని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. సరే ఇక వాళ్ళ గురించి మనం పక్కన పెట్టుకుంటే గురువుగారి యొక్క మహాత్మ్యం చెప్పేటువంటి ఒక దివ్యటువంటి వేదాంత కథ. జగద్గురు శంకరాచార్య దక్షిణాంనాయ శృంగేరి పీఠాధీశ్వర శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి పాదుకా పూజనేన సర్వం శ్రీ సద్గురు దివ్య చరణార అర్పణమస్తు. కరోమి గురుపాదుకాభ్యాం నమః. ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి, చిత్రమాచ్ఛాదయామి, చామరాభ్యాన్ వీడయామి, నృత్యం దర్శయామి, గీతమాశ్రావయామి, ఆందోళికానారోహయామి, గజానారోహయామి, అశ్వానారోహయామి. యస్య స్మృత్యా చ నామోక్త్య తవ పూజః క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతే సత్యో వందే తమచ్యుతం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జగద్గురో యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే. శరణం సుకృతేధికృతే బహుధా భవతో భవితా సమదర్శన లాలసతా అతిదీనమిమం పరిపాలయ మాం భవ శంకర దేశిక మే శరణం. మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఈశానః సర్వవిద్యానాం ఈశ్వరః భూతానాం పురుషాయైరయిమత్యై పుష్టిమత్యై బహురాయస్తోషాయైరాజాస్తు. జగద్గురు శంకరాచార్య భగవాన్ కీ జై. నీరాజయామి శుద్ధాచమనీయం సమర్పయామి. తారాగత సర్వ వికార మునిజన హృదయ విహార కృత భువనోద్ధార జయ దేవ జయ దేవ. సదాశివో ప్రార్థయామి. పుష్పరిస్తు విదితా కిల శాస్త్ర కపితార్థనిధే హృదయే కలయే విమలం చరణం భవ శంకర దేశిక మే శరణం. కరుణావరుణాలయ పాలయ మాం భవసాగర దుఃఖ విదూన హృదం. రచయాఖిల దర్శన తత్వవిదం భవ శంకర దేశిక మే శరణం. భవతా జనతా సుహి భారతీ తీర్థ గురు సార్వభౌమా జయ దేవ 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 జయ. మంగళం గురు శ్రీ చంద్రమౌళీశ్వర శక్తి గణపతి ಶಾರದಾಂಬೆ ಶಂಕರಾಚಾರ್ಯರಿಗೆ ಕಾಲ ಭೈರವಗೆ ಕಾಳಿ ದುರ್ಗೆಗೆ
ಶೂರ ಹನುಮ ಮಾರುತಿ ಚರಣಕ್ಕೆ ಮಲ್ಲಿಕಾರ್ಜುನಗೆ ಚಲ್ವದನಾದನಗೆ ಅಂಬಾ ಭವಾನಿ ಕಂಬದ ಗಣಪತಿ ಚಂಡಿ ಚಾಮುಂಡೇಶ್ವರಿಗೆ ವಜ್ರದೇಹ ಗರುಡಾಂಜನೇಯರಿಗೆ ತುಂಗಭದ್ರೆಗೆ ಶೃಂಗ ನಿವಾಸಿನಿಗೆ ಶೃಂಗೇರಿಪುರದಲ್ಲಿ ನೆಲೆಸಿರುವಂಥ ಶಾರದಾಂಬೆಗೆ ಸಚ್ಚಿದಾನಂದ ಶಿವ ಅಭಿನವ ನೃಸಿಂಹ ಭಾರತಿಗೆ ಚಂದ್ರಶೇಖರ ಭಾರತಿ గురు సార్వభౌమ వస్తుంది. భగవంతుడు ఎక్కడున్నాడు అనేటువంటి ఒక కింద పెట్టుకోనమ్మా. భగవంతుడు ఎక్కడున్నాడు అని చెప్పని ఒక ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్నకి మళ్ళీ వేరే మనకు సమాధానం చెప్తుంది. అవిత్రే సరస్వతి శాంతి పుత్రేకరీ తథా ఆయాసుదేవ పూజార్థం దురితక్షయకారకాః గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం. దాన్ని మనం ఆ మంత్రంతో అభిషేకం చెప్పుకుందాం. అర్ఘ సద్య మలాపకర్ష స్నానం పంచామృత స్నానానంతరం అభిషేకం. సరే. మలాపకర్షణ స్నానం ఓం సుతయః పావకాయాసు జాతః కశ్యపో యాస్మింద్రః అగ్నేయాగర్భం దధ్రే విరూపాస్తానః పశ్యద్వస్యోనా భవంతో యా సాగుం రాజా వరుణో యాతి మధ్యే సత్యామృతే అవపశ్యన్యారతి. సత్యోజాతం ప్రపద్యామిత్యావాహనం సమర్పయామి. సత్యోజాతాయ వై నమో నమః. ఆసనం సమర్పయామి. భవే భవేన వాద్యం సమర్పయామి. అతి భవే భవస్వమాం వాద్యం సమర్పయామి. భవోద్భవాయ నమః. ఆసమనేయం సమర్పయామి. వామదేవాయ నమః. స్నానం ఓం అక్కడ కలిసి ఉన్నాయి కదా అవి తీసుకోండి. ఓం నమః సోమాయ చ రుద్రాయ చ నమః సామ్రాయ చ అరుణాయ చ నమః శంగాయ చ పశుపతయే చ నమః ఉగ్రాయ చ భీమాయ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్కారాయ నమః శంభవే చ మయోభవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ నమః తీర్థ్యాయ చ కూల్యాయ చ నమః పార్యాయ చ వార్యాయ నమః ప్రతరణాయ చోత్తరణాయ. పంచాశద్వత్సరా పీఠారోహణ ప్రయుక్త భక్తానాం సర్వాభ్యుదయ ప్రాప్త్యర్థం జగద్గురు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామీనాంచ పాదుకా పూజాం బ్రాహ్మణ ద్వారా సమాచరిష్యే. ఆదౌ నిర్విఘ్నేన కలశారాధనం కరిష్యే. ఆ కలశేషు ధావతి పవిత్రే పరిశిచ్యతే ఉత్థే యజ్ఞేషు వర్ధతే కలశస్య ముఖే విష్ణు పాదుకాభ్యో నమః పరేభ్యః పరపాదుకాభ్యః సిద్ధేశ్వర పాదుకాభ్యో నమోస్తు లక్ష్మీ పతిపాదుకాభ్యః. ముద్రయా దక్షిణ భుజే గణపతిం నత్వా బీజా పూజకరేషు కార్ముకుజా చక్రాబ్జ పాశోత్పలా దీర్ఘగ్రస్వవిశాలరత్నకలశప్రోద్యత్కరాంభోర్భః. తేజో వల్లభయా సపద్మకర్యా శిష్టోద్వరద్భూషయా విశ్వోత్పత్తి విపత్తి సంస్థితికరో విఘ్నేశ ఇష్టార్థదః. ఆదో గురుపాదుకాన్ ప్రార్థయేత్ శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూత్యయా. ఓంకారేయస్య సామాయా శంకరాచార్యమాశ్రయే. ప్రహ్లాదవరదో దేవో యో నృసింహప్రోదయే. నృసింహోపాసకం నిత్యం కర్మసింహ గురుం భజే. శ్రీ సచ్చిదానంద శివాభినవ్య నృసింహ భారత్య విధాయతీంద్రాన్ విద్యానిధి మంత్రనిధి సదా పురిష్ఠాన్ భజే మానవ శంభురూపాన్. సదాత్మధ్యానవిషయేభ్యః పరాముఖం నౌమి శాస్త్రేషు నిష్ణాతం చంద్రశేఖర భారతీం. వివేకినం మహాప్రజ్ఞం ధైర్యోదాదీక్షమానిధిం సదా పూర్వంతం విద్యాతీర్థగురుం భజే. భారతీతీర్థం విద్యాతీర్థం వివేకినాం. శప్పరి ఏవానో దూర్వే ప్రతను సహస్రేణ శతేన చ. దాన్ని మనం ఆ మంత్రంతో అభిషేకం చెప్పుకుందాం. అర్ఘ సద్య మలాపకర్ష స్నానం పంచామృత స్నానానంతరం అభిషేకం. సరే.
మలాపకర్షణ స్నానం ఓం హిరణ్యవర్ణాయ సుతయపావకాయాసు జాతః కశ్యపో యాస్వింద్రః అగ్నేయాగర్భం దధ్రే విరూపాస్తానః పశ్యద్వస్యోనా భవంతో యాసాగుం రాజావరుః తేన దివ్యేన బ్రహ్మణా ఇదం బ్రహ్మ పునేమహే యః పావమానేరధ్యేతే ఋషభిः సంభృతగుం రసం సర్వగుం సపూతమశ్నాతి స్వరితం మాతరిష్వనా పావమానేర్యో అధ్యేతే ఋషభిः సంభృతగుం రసం తస్మై సరస్వతీ దుహే క్షీరగుం సర్పిర్మధోదకం పావమానే సుముఖాహి పయస్వతే ఋషభిः సంభృతో రసః బ్రాహ్మణే స్మృతగం హితం పావమానేర్తి సంతునః ఇమం లోకమథో అహం కామాన్ సమర్థయంతునః దేవైర్దేవైः సమాపృతాః పావమానే స్వస్తియనీః సుముఖాహి ఘృతశ్చతః ఋషభిः సంభృతో రసః బ్రాహ్మణే స్మృతగం హితం येन देवाः पवित्रेण पृथिव्या सम्भव ब्रह्मवत् समस ब्रह्मवत्सायत्व अपाङ्ग्रहान् गृह्णाति पवमानस्वर्जना अचावयः यत्पुरुषां व्यादधुः कटिधां व्यकल्पयन् मुखं किमस्य गौ बाहु कावूरो पादावुच्येते ब्राह्मणोऽस्य मुखमासीत् बाहुराजन्यः कृतः ऊरो तदस्य यद्वैश्यः पद्भ्यागुं शूद्रो अजायत चंद्रमा मनसो जातः चक्षुः सूर्यो अजायत मुखादिन्द्रश्चाग्निश्च प्राणाद्वायुरजायत नाभ्या आसीदन्तरिक्षं शीर्ष्णो देवाय यज्ञं तन्वानाः अबध्नन् पुरुषं पशुं तय्यवानि रूपाणि विचित्य धीरः नामानि कृत्वाभिवदनुयदास्ते धाता पुरस्ताद्यमुदा च पृष्ठाः प्रजावदन्तस्य समाद्येषु वयग्गस्यां पदयोरयीनाम् मलापकर्षण स्नानं समर्पयामि అనంతరం पंचामृतेन स्नपयामि అనంతరం సంభవతః నమక చంక అథవా పురుష సూక్తి చెప్తాం పూర్వంతం విద్యాతీర్థ ఓం అద్వైత విద్యారసికాయ నమః జగద్గురవే నమః अनुकंपाचरित्पतये नमः జగద్గురవే నమః ओम अतिमानुषचारित्राय नमः जगद्गुरवे नमः ओम अमृतोपमभाषणाय नमः जगद्गुरवे नमः ओम अनेकमठनिर्मात्रे नमः जगद्गुरवे नमः ओम अनेकदर्शनमर्मविदे नमः जगद्गुरवे नमः गरुडगमन तव चरण ओम इंदुमौलिपदध्यायिने नमः జగద్గురవే నమః ओम इहामुत्रार्थनिस्पृहाय नमः జగద్గురవే నమః ओम कर्मा कर्म विभागज्ञ करणाय चक्षसे योगशिवतमानसस्तस्य पादयते हनः कुशलेव मातरः तस्मात् జగద్గురవే నమః ओम इहा विरहितस्व धीमहि तन्नो रुद्रः प्रचोदयात् मधुस्नानानन्तरं शुद्धोदकस्नानं समर्पयामि ओम स्वादुष्पवस्पदिव्याय जन्मने स्वादुरिन्द्राय सुहविः तुनाम्ने स्वादुर्मित्राय वरुणाय वायवे बृहस्पतये मधुमाम् अदाभ्यः तानः शिवा शर्कराः सन्तु सर्वाः अग्नेरेतश्चन्द्रगुं हिरण्यम् अभ्यः सम्भोगमृतं वजासो तत्सम्भरन्नुत्तरतो निधाय अधिप्रयच्छन्दुक्तिन्तरेयम् अभवन्तच्छर्करानागुं शर्करत्वं वज्रो वै शर्कराः पशुभिर्यच्छर्कराभिरग्निं परिविनोति वज्रेणेवास्मै पशून् परिगृह्णाति तस्मात् वज्रेण पशवः परिगृहीतास्तस्मात् स्थेयावस्थेय सोनोपहते सप्ताभिः पशुकामस्य ओम ईशानः सर्वविद्यानामीश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मन् ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो सद्गुरुपादुकाभ्यां नमः
शर्करा स्नानानन्तरं शुद्धोदक स्नानं समर्पयामि अथ महाभिषेचन स्नानम् ओम सहस्रगुरवे नमः। ओम दाक्षिण्यनिलयस्वान्ताय नमः। ओम दान्त्यादिपरिशोभिताय नमः। जगद्गुरवे नमः। ओम धर्माधर्मविभागज्ञाय नमः। जगद्गुरवे नमः। ओम तत्त्वशेषानः यदन्नेनातिरोहति एतावानस्य महिमा अतो ज्यायातुश्च पूरुषः पादोऽस्य विश्वाभूतानि त्रिपादस्यामृतं दिवि त्रिपादोर्ध्वौजैः पुरुषः पादोऽस्येहा भवात् पुनः ततो विश्वं यत्तावत् शासनानशने अभि तस्यन्त्या पुनातु तच्छयोरावृणेमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवे स्वस्ति पुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातु भेषजं शन्नो चतुष्पदे ओम शांति शांति शांतिः सद्गुरुपादुकाभ्यां नमः। मलापकर्षण स्नानं यासां देवादिविगण्वन्ति भक्षय्या अन्तरिक्षे बहुधा भवन्ति या पृथिवीं पयसा वन्दन्त शुक्रास्तानः पश्यग्स्योना भवन्तो शिवे नमः चक्षुषा पश्यता पश्यवया तनुगोपस्पृश अपगाभक्तस्यन्दमानावीवरदवोहितम् इन्द्रो शक्तिभृतेवेस्तस्माद्वार्नाम वोहितम् एको देवो अप्यतिष्ठच्छन्दमाना यथा वशम् उदानिशर्महेरति तस्मादुदकमुच्यते आपो भद्राकृतमुदापासुरग्ने सोमो बिभ्रत्यापयित्ताः तीव्रो सोमथुषाभङ्गमानेन सावर्चसागन्न अभावाजस्य सङ्गथे आप्यायस्वमदिन्दमसोम विश्वाभिरोतिभिः भवानस्तप्रथस्तमः सन्ते पयागुंसि समयन्तु वाजाः संवृष्टियान्यभिमादिशाः आप्यायमानो अमृताय सोमधिविश्रवागुस्यत्तमानि धिष्वा पयोसे तत्ते प्रयच्छामि पयस्वरस्तु मे मुखम् पयस्वच्छिरो अस्तु मे पयस्वान् विश्वतः प्रत्यङ्ग पयसा संविबुद्धिमा सद्यो जातं प्रपद्यामि सद्यो जाताय वै नमो नमः भवे भवेनाति भवे भवस्मान् भवोद्भवाय नमः। क्षीरस्नानानन्तरं शुद्धोदकस्नानं समर्पयामि ओम दधिक्रावन्नो अकारिशं जिष्णोरिश्वस्य वाजिनः सुरभिनो मुखाकरत्वन आयोगं शितारिषद आदधिक्राश्यवसा पञ्चकृष्टे सूर्य इव ज्योतिषापस्तदान सहस्रसा शतसा वाज्यर्वा पुनर्दुमध्वा सविमावचागुंसि वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः कलविकलनाय नमो बलविकलनाय नमो बलाय नमो बलप्रमथनाय नमः सर्वभूतदमनाय नमो मनोन्मनाय नमः। दधिस्नानानन्तरं शुद्धोदकस्नानं समर्पयामि शुक्रमसि ज्योतिरसि तेजोसि देवो वत्सवितोत्पुनात्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः घृतं मिमिक्षिरे घृतमस्य योनिर्घृते श्रुतो घृतमवस्य धाम अनुष्वधमावहमादयस्व स्वाहा कृतं वृषभवक्षि हव्यम् अघोरेभ्यो तघोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वशर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः। आद्य स्नानानन्तरं शुद्धोदकस्नानं समर्पयामि ओम मधुवातारुतायते मधुक्ष अहिरिव भोगे पर्येति बाहं जाया हेतिं परिबाधमानः हस्तघ्नो विश्वावयुः जगद्गुरवे नमः। ओम अहन्ताममताहीनाय नमः। जगद्गुरवे नमः। ओम अगजापति भक्तिमते नमः। जगद्गुरवे नमः। ओम आगमार्थपरिज्ञात्रे नमः। जगद्गुरवे नमः। ओम आश्रिताखिलरक्षकाय नमः। जगद्गुरवे नमः। पुष्पिनी राष्ट्रपुण्डरीकानि समुद्रस्य गृहा इमे अथा नाथ श्री भारती तीर्थ गुरु सार्वभौमा जय देव परशिव परावतार देव जय देव वीक्षा गुरुसह शोका शंकर गुरुवर पूजक कृतनत जन बहुधा जय देव वीक्षाल वटुतलोकाल गुरुसह शोका शंकर गुरुवर पूजक कृतनत पावन चरणं सदा भजामि पावन चरणं सदा भजामि
తెలియజేస్తున్నాము. లక్ష్మీ గణపతి దేవాలయ వ్యవస్థాపకులు, లక్ష్మీ గణపతి అదే ఉపాసకులు, సాక్షాత్ నిజామాబాద్ గణపతి స్వరూప